34వ సర్గము విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ అపుత్రః పుత్రలాభాయ పౌత్రీం ఇష్టిమకల్పయత్. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వివాహము చేసుకుని కాంపిల్య నగరమునకు వెళ్లిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభమహీపతిం ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుతస్తదా. బ్రహ్మమానసపుత్రుడును మిక్కిలి ఉదారుడును అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టిని చేయిచుండగా ఆయనతో ఇట్లనెను. పుత్రస్తే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః. గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీం. ఓ కుమారా, సర్వసద్గుణములచేత నీకు దీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి యను పుత్రుడు నీకు కలుగును. అతని వలన నీకీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా నుండును. ఏవ ముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిం జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం. ఓ రామ, కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశమార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును జేరెను. కస్యచిత్వత కాలస్య కుశనాభస్య ధీమతః జగ్నే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామతః. కొంతకాలమునకు పిమ్మట జ్ఞానియైన కుశనాభునకు అతని భార్యయైన ఘృతాచి యందు గాధి యను సుతుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. స పితా మమ కాకుత్స్థ గాధిః పరమధార్మికః కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ఓ రామ, మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి. నేను కుశ వంశమున బుట్టితిని. అందువలన నాకు కౌశికుడు అను పేరు ఏర్పడెను. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామ రుచికే ప్రతిపాదిత. ఓ రాఘవ, సత్యవతి అనునామె నాకొంక, ఆమె చక్కని వ్రతనిష్టగలది. ఆమెకు రుచీకునితో పెండ్లి జరిగెను. సశరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తిని. కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానది. మా అక్కయు కుశునివంశమునందే జన్మించినందున ఆమెకు కౌశికి అను పేరుగూడగలదు. ఆమె ఎల్లప్పుడునూ పతికి అనుకూలవతియే ప్రవర్తించుచుండెడిది. కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను. పిమ్మట ఆ పరమోదార కౌశికి అను పేరుతో మహానదియే భూతలమున ప్రవహించుచుండెను. దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను. నా సోదరి లోకహితార్థము నదియై ఇట్లు ప్రవర్తించెను. తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునందన. ఓ రఘునందన, అందువలన నా సోదరి అయిన కౌశికి పైగల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖముగా నివసించుచున్నాను. సాతు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత. పతివ్రత మహాభాగా కౌశికీ సరితాంబర. ఆ సత్యవతి పవిత్రురాలు, సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ కౌశికి నదులలో శ్రేష్టమైనది. అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః సిద్ధాశ్రమమను ప్రాప్య సిద్ధోస్మి తవ తేజస. ఓ రామ, ఈ క్రతునిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతము నుండి ఇచటికి వచ్చితిని. ఈ సిద్ధాశ్రమమునకు ఏతెంచి నీ పరాక్రమముచే నేను కృతార్థుడనైతిని. ఏషా రామ మమోత్పత్త్యః స్వస్య వంశస్య కీర్తిత. దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి. భుజబలశాలివైన ఓ రామ, నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెల్పితిని. ప్రసంగవశమున మా వంశము యొక్క పుట్టుపూర్వోత్తరములనుగూడా సంగ్రహముగా వివరించితిని. గతోర్ధరాత్రః కాకుత్స్థ కథాః కథయతో మమ నిద్రామభ్యేహి భద్రంతే మా భూద్విఘ్నో ధ్వనిః నః. ఓ శ్రీరామ, నా కథాప్రసంగములతో రాత్రి కొంత గడిచినది. రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండుటకై ఇక నిద్రింపుము. నీకు శుభమగును. నిష్పందాః తరవస్సర్వే నిలీనా మృగపక్షిణః వైసేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన. శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివావృతం
నక్షత్రతారాగహనం జ్యోతిర్భిరవభాసతే ఉత్తిష్టతి చ సీతాంసుః శశీ లోకతమోనుదః హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో. ఓ రఘునందన, చెట్లు ఏమాత్రమును కదలుట లేదు. మృగములు, పక్షులు అన్నియును ఎక్కడివక్కడ నిద్రలో మునిగియున్నవి. రాత్రి ఎగుటచే దిక్కుల యందంతటను చీకట్లు క్రమ్ముకునినవి. తిన్నగా సంధ్యాకాలము గతించినది. అశ్విని మొదలగు తారల తోడను, ఇతర నక్షత్రముల తోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దానివలే ప్రకాశించుచున్నది. ఓ రామచంద్ర ప్రభూ, తన చిల్లని కిరణములచే లోకమునందలి చిమ్మచీకట్లను పానద్రోలునట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచూ ఉదయించుచున్నాడు. నైసాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః యక్షరాక్షసంధాశ్చ రౌద్రాశ్చ పిసితాసనాః. రాత్రులేందు సంచరించునట్టి గ్రుడ్లగూబలు మొదలగు ప్రాణులు ఇటునటు తిరుగాడుచున్నవి. మాంసభక్షకులు, భయంకరులు అయిన యక్షరాక్షసులు సంచరించుచున్నారు. ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునయః సాధు సాధ్వితి తం సర్వే మునయో హ్యభ్యపూజయన్. మహాతేజస్వియైన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను. పిమ్మట మునులందరినూ బాగు అనుచు ఆయను ఇట్లు ప్రస్తుతించిరి. కుశికానాం అయం వంశో మహాన్ ధర్మపరః సదా బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః. విశేషేణ భవానేవ విశ్వామిత్రో మహాయశః కౌశికీ సరితాం శ్రేష్ఠా కులోద్యోతకరీ తవ. ఓ ముని, ఈ కౌశికవంశము మిక్కిలి గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. ఈ వంశమున పుట్టిన నరోత్తములందరును మహానుభావులు, బ్రహ్మతుల్యులు, మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర. కౌశికులందరిలో మీ వంశము వారిలో నీవింకను గొప్పవాడవు. మీ వంశమునకే వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనది. ఇతి తైగ్మునిసార్దులై ప్రశస్తః కుశికాత్మజః నిద్రాముపాగమచ్ఛ్రీమాన్ అస్తం గత ఇవాంసుమాన్. ఇట్లు ఆ మునీశ్వరులందగును ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన అగాధిసుతుడు అస్తాద్రిని జేరిన సూర్యునివలే నిద్రకుపక్రమించెను. రామోపిసః సౌమిత్ర్యః కించిదాగత విస్మయ ప్రశస్య మునిసార్దూలం నిద్రాం తముపసేవతే. అంతట రామలక్ష్మణులు ఇరువురును విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకొనిరి. పిమ్మట వారును నిద్రలో మునిగిరి. ఇత్యాశ్రే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 34 సర్గా. వాల్మీకమహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 34వ సర్గము సమాప్తము.